మొన్నటి వరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయింది. అక్కడ కూడా పీజేఆర్, మీరంతా కొట్లాడిర్రు, గెలిచిర్రు. గెలుస్తామా లేదా ఓడిపోతారు అనుకున్న దగ్గర సెంటిమెంట్ కాదని చెప్పి గెలిచొచ్చారు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనేది ఒకరోజు లేట్ అవుతుందేమో గానీ రావడం మాత్రం పక్కాగానే కనపడుతుంది. సో, ఈ నేపథ్యంలో ఈసారి పీజేఆర్ బిడ్డ అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. విజయారెడ్డి అధ్యక్ష అనబోతున్నారు అనేది ఒక రకంగా అంటే కింది స్థాయిలో బాగా ఉంటుంది. దానికేమంటారు మీరు? సరే మేము ఒక నేషనల్ పార్టీలో ఉన్నాము. మేమేం క్లెయిమ్ చేసుకోలేము. డెఫినిట్‌గా అధిష్టానం ఉన్నది. తగు నిర్ణయం తీసుకుంటది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పీజీఆర్ బిడ్డగా, ఖైరతాబాద్ ఆడపడుచుగా నా ఒక ఉనికి, నా ఒక ప్రవర్తన వాళ్ళందరికీ తెలుసు. నేను ఎలాగైతే ప్రజల్లో మమేకమైతూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్ నేను ప్రజల మధ్యలో ఉన్నాను. పదవుల కోసం పని చేయకుండా ప్రజా సేవ కోసం ముందుకు వెళ్తున్నాను. ఇవన్నీ కూడా గమనిస్తారు. 2023లో కూడా చాలా క్రిటికల్ ఉన్నప్పుడు కూడా మాకు అవకాశం ఇచ్చారు. మా కేపబిలిటీస్, మా లీడర్‌షిప్ మీద నమ్మకంతోటి ఈసారి కూడా డెఫినిట్‌గా ఆశావాహుల్లో మేము ఒకరము అయినా గాని అధిష్టానం మీద వదిలేస్తాము. అధిష్టానం మనల్ని ఆదుకొని ముందుకు తీసుకొనెళ్తారన్న నమ్మకంతో పాటు వాళ్ళు తీసుకునే డిసిషన్‌ని మేము శిరసా వహిస్తూ ముందుకెళ్తాం.